3 రోజుల నుండి బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఇందులో పలువురు సినీ సెలబ్రిటీలు ఉన్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నట్లు పోలీసులు బ్లడ్ శాంపుల్స్ ను సేకరించి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని టెస్ట్ చేయగా తీసుకున్నట్లు కన్ఫర్మ్ అయింది. అలాగే ఆమె తన పేరును కృష్ణవేణిగా చెప్పుకుందని అసలు నిజాలు బయటపెట్టారు. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323912 నెంబర్ పై సంప్రదించండి. అంతేకాకుండా ఆమెకు నోటీసులు పంపించారు. దీనిపై హేమ స్పందించి తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని, ఏం చేసుకుంటారో చేసుకోండి, భయపడేది లేదు అని షాకింగ్ కమెంట్స్ చేసింది. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా అసలు ఆమె రేవ్ పార్టీకి వెళ్లిందా లేదా అని అయోమయంలో పడిపోయారు. తాజాగా హేమ బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్లు ఓ ప్రూఫ్ బయటకొచ్చింది. మే 18న ఆమె హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లిన ఫ్లైట్ టికెట్ కాపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో హేమ శనివారం మధ్యాహ్నం 1:55 శంషాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లినట్లు ఉంది. దీంతో ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. అలాగే ఓ కూతురు, మంచి ఫ్యామిలీ ఉండి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావంటూ ఏకిపారేస్తున్నారు. అయితే ఆ ఫ్లైట్ టికెట్ ఆమెదా కాదా అని తెలియనప్పటికీ అందులో హేమ పేరు ఉండటంతో అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. హలో పీపుల్, నేను మీ సంజు అఫీషియల్. సో మనం వచ్చేసి ఎస్ఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, లైక్ చేసుకుందాం, మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం.